So friends, this is Rajshekhar and you are watching Shekhar Tech Tutor YouTube channel. So friends, ఈ వీడియోలో Xiaomi 14CV గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Xiaomi 14CV ఫుల్ రివ్యూ అయితే ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను. బట్ దాని కింద కామెంట్ సెక్షన్ లో అయితే ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 months అయింది వీడియో అప్లోడ్ చేసి, ఇప్పటికీ బ్యాటరీ గురించి కెమెరా గురించి అయితే అడుగుతున్నారు. సో దట్ అందుకే ఈ 3 డిపార్ట్మెంట్స్ మీద అయితే మళ్ళీ వీడియో కవర్ అయితే చేస్తున్నాను. సో మీకు ఈ 3 డిపార్ట్మెంట్స్ గురించి ఈ మొబైల్లో తెలుసుకోవాలనుకుంటే ఇన్ డెప్త్ గా ఈ వీడియో అయితే కంప్లీట్ గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం మాట్లాడుకునే అయితే బ్యాటరీ అండ్ డిస్ప్లే అండ్ కెమెరా, ఈ 3 డిపార్ట్మెంట్స్ గురించి అయితే మాట్లాడుకుంటాం. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ Xiaomi 14CV యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ విషయానికి వస్తే, సో ఇది లాంచ్ చేసినప్పుడు 40,000 ప్లస్ అయితే ఉండేది దీని బేస్ మోడల్ కూడా. బట్ ఇప్పుడు ఇది 25,000 కి వస్తుంది. ఇది ఒక మేజర్ పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి దీని కెమెరాస్, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్ లో ఏ మొబైల్ లో అయితే లైకా పార్ట్నర్షిప్ ఉండదు, బట్ ఈ మొబైల్ లో అయితే మనకి లైకా పార్ట్నర్షిప్ తో వస్తుంది ఈ మొబైల్. బ్యాక్ సైడ్ కెమెరాస్ అన్ని. సో ఈ 2 మేజర్ గా అయితే దీని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ బేస్ మోడల్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేస్ మోడల్ 8+ 256GB వేరియంట్. సో ఇది వచ్చేసరికి 24 to 26 మధ్యలో అయితే ప్రైస్ వేరీ అయితే అవుతుంటుంది అమెజాన్ లో. దీని డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.55 inch 1.5K క్వాడ్ కలర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. వేరే ఏ మొబైల్ లో అయితే అక్కడ మనకి కనిపించదు. డాల్బీ విజన్ ప్లస్ HDR10+ సపోర్ట్. అండ్ దీని ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అయితే 90% ప్లస్ అయితే ఉంటుంది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే అయితే మిమ్మల్ని కంపల్సరీ 25,000 లో అయితే ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మనం మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ. సో ఇందులో కొంచెం ఏదైనా డ్రాబ్యాక్ ఉంది అని చెప్పాలనుకుంటే అది ఇందులో ఉన్న బ్యాటరీ అని చెప్పొచ్చు. కెమెరాస్ దీనికి ఎంత అయితే హైప్ ఇచ్చినాయో దీని బ్యాటరీ అంతా దీన్ని దింపేసింది అని చెప్పుకోవచ్చు. సో దీని బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే ఇది 4700 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ అయితే కాదు, నార్మల్ బ్యాటరీ టెక్నాలజీ. 4700 mAh బ్యాటరీ కెపాసిటీ కావడం వల్ల ఇది కొంచెం బ్యాటరీ లైఫ్ కంపేర్ టు అదర్ మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్ లో తక్కువగా అయితే వస్తుంది దీని స్క్రీన్ ఆన్ టైం. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను నా డే టు డే యూసేజ్ లో అయితే. సో దాన్ని బట్టి మీరు డిసిషన్ అయితే తీసుకోవచ్చు. నాకైతే నేను అరౌండ్ 2 times అయితే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను. నేను మార్నింగ్ 9 కి ఛార్జ్ చేస్తే 3 కి 4 కి అలా అయితే 5 to 10% మధ్యలోకి అయితే డ్రాప్ అయిపోతుంది. సో ఇది బ్యాటరీ డిపార్ట్మెంట్ కి వస్తే, మీరు బ్యాటరీ కూడా కన్సిడర్ చేసుకుంటే ఈ మొబైల్ స్కిప్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఇందులో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ సెగ్మెంట్ అది వచ్చేసరికి కెమెరా. సో కెమెరా విషయానికి వస్తే ఇక్కడ మీకు తెలిసిందే లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అండ్ 50 MP టెలిఫోటో లెన్స్ అండ్ 12 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ కి వస్తే. అండ్ ఇందులో 50+50 MP కెమెరాస్ కి బోత్ OIS అయితే ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా శాంపుల్స్ అయితే ఇవి కొన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ తో తీసిన శాంపుల్స్ 25mm అండ్ 50mm పోర్ట్రేట్ షాట్స్ ఇక్కడైతే చాలా ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. కొన్ని అయితే చూడొచ్చు. కొంచెం అయితే బ్యూటీ యాడ్ చేస్తుంది, బట్ క్లోజ్ టు న్యాచురల్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఇమేజెస్ అయితే 10 తీస్తే అప్ టు 9 ఫొటోస్ వరకు అయితే మాక్సిమం బాగానే వస్తున్నాయి. అక్కడక్కడ కొంచెం బ్యూటీ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తుంది. ఇందులో మనకి మాస్టర్ పోర్ట్రేట్స్ అలాగే లైకా పోర్ట్రేట్స్ అయితే ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు యూస్ చేసుకుని చాలా పిక్చర్స్ అయితే మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇది
టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే, అండ్ 12 ఎంపీ కెమెరా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మాక్సిమం ఇది కూడా బాగానే ఉంటుంది. అండ్ 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ యూస్ చేసి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇక్కడ ఇది కూడా వేరే మొబైల్స్ లో అయితే కనిపించు. ఈ ప్రైస్ రేంజ్ లో 32+32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. డ్యూయల్ కెమెరా సెటప్ ఇది. ఒకటి వచ్చేసరికి మెయిన్ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా. సో ఈ డ్యూయల్ కెమెరాస్ ని యూజ్ చేసి అప్ టు 4K 30 FPS వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఓఎస్ అయితే ఉండదు, ఏఎస్ ఉంటుంది. సో ఈ కెమెరా నుంచి తీసిన కొన్ని శాంపిల్స్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపుల్ అయితే ఇది. మ్యాక్సిమం 4K వరకు సపోర్ట్ ఉంది వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా. ఈ వీడియో 1080p 60 FPSలో అయితే రికార్డ్ చేస్తున్నాను. వైడ్ యాంగిల్ నుంచి వ్లాగ్స్ ఇవన్నీ రికార్డ్ చేయాలనుకుంటే కెమెరా శాంపిల్స్ అయితే ఇలా ఉంటాయి. ఆడియో కూడా ఇవి కెమెరాస్ విషయానికి వస్తే, సో ఇక్కడ కెమెరా శాంపిల్స్ బట్టి మీరు మాక్సిమం అయితే అర్థం చేసుకోవచ్చు ఈ మొబైల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో కెమెరా విషయానికి వస్తే. సో ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్. సో దీని ఆప్టిమైజేషన్ కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది కెమెరా శాంపిల్స్ లోనే. వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీరు ఖచ్చితంగా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీలో చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వాచ్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ మరిన్ని తీసుకురావాలని కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది, చేసుకోండి ఖచ్చితంగా. ఇంకా నెక్స్ట్ లాస్ట్ కన్క్లూజన్ కి అయితే వద్దాం. మీరు బ్యాటరీ కోసం, అది బ్యాటరీ కూడా మీకు ఒక కన్సిడరేషన్ ఉంది అనుకుంటే ఈ మొబైల్ అయితే స్కిప్ చేయమని డైరెక్ట్ అయితే చెప్పేస్తాను. సో ఎందుకంటే ఫుల్ డే అయితే ఖచ్చితంగా రాదు ఈ మొబైల్. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ పవర్ఫుల్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్ అండ్ 1.5K డిస్ప్లే. సో ఇది కూడా బ్యాటరీని అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇంకా చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి. కొంచెం హీటింగ్ ఇష్యూస్ కూడా అయితే ఉన్నాయి ఈ మొబైల్, నేనైతే అప్పుడప్పుడు నోటీస్ చేశాను. సో మీకు బ్యాటరీ కూడా ప్రయారిటీ ఉందనుకుంటే ఈ మొబైల్ అయితే స్కిప్ చేయొచ్చు. లేదు బ్రో, మేము 2-3 టైమ్స్ అయితే ఛార్జింగ్ చేసుకోగలం, ఎందుకంటే 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి మేము ఛార్జ్ చేసుకోగలం అనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కెమెరా పరంగా అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు, ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే. అండ్ నెక్స్ట్ మర్చిపోయిన డిస్ప్లే గురించి కూడా అయితే మర్చిపోయాను. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది కూడా. అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. డిస్ప్లే పరంగా కూడా మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా అయితే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ 25,000 మొబైల్ ని యూస్ చేస్తున్నా అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఒక 40-50,000 మధ్యలో ప్రైస్ రేంజ్ మొబైల్ అయితే యూస్ చేస్తున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. చుట్టూ మెటల్ బాడీ కాబట్టి కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే అవుతాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఓవరాల్ గా Xiaomi 14C విషయానికి వస్తే. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీకు ఇంకా ఫర్దర్ ఏమన్నా వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ నుంచి కామెంట్ అయితే చేసి ఎప్పటికప్పుడు మనల్ని ఫాలో అవుతూ ఉండండి.